ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అన్నది వేమన నీతి పద్యం. కానీ ఇదే ఇప్పుడు అవినీతిదారులో కల్తీ చేసే వాళ్లకు కాసులు కురిపిస్తోంది. అచ్చు ఒరిజినల్ లా ఉండే వస్తువులు చవకగా తయారు చేసి కల్తీ వస్తువులుగా సులువుగా అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఆఖరికి సిటీ గల్లీ గల్లీలోనూ ఇల్లీగల్ సరుకులు ఇబ్బడి ముబ్బడిగా దొరికేస్తున్నాయి. తినే మెతుకు మెతుకులోనూ తాగే నీటి చుక్క చుక్కలోనూ కల్తీ కామనైపోయింది. మొత్తంగా కల్తీ రాయుళ్ల చేతుల్లో పడి కలికాలం కాస్త కల్తీ కాలంగా మారిపోయింది. మీ పిల్లలకు పట్టే పాలు ఎలా వచ్చాయో తెలుసా? పుణ్యం కోసం పెట్టే దీపంలో నెయ్యి ఎక్కడితో తెలుసా? తినే అన్నం కూడా కల్తీయే అనే అనుమానం వచ్చిందా? బిస్కెట్లు, కూరగాయలు, పళ్ళు, మసాలాలు, నూడిల్స్, చాక్లెట్లు, వేసుకునే టాబ్లెట్లు, రాసుకునే బాంబులు అన్నీ కల్తీలే. మీలో ఎవరైనా మేం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరా? పైకి అంతా బాగానే ఉన్నా మీ ఒంట్లోని అవయవాలన్నీ కల్తీ ధాటికి ఛిద్రమైపోయుంటాయి. మీ లివర్ కల్తీ సరుకుల దెబ్బకి ఎప్పుడో దెబ్బతినేసుంటుంది. మీ కిడ్నీల పనితీరు మందగించే ఉంటుంది. ఇదేదో సామాన్యుల సమస్య మాత్రమే కాదు, సంపన్నులు కూడా ఈ కల్తీ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం కల్తీ లేని నిఖార్సైన నిజం. తెల్లనివన్నీ పాలు కాదు, ఎందుకంటే ఆ పాలల్లో ఎన్నెన్ని విష పదార్థాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇదేదో ఒక్క పాలు గురించే కాదు, పాలు, పెరుగు, నెయ్యి, మీ ఇంట్లో వాడే దాదాపు అన్ని పదార్థాలు కల్తీయే. మేం కల్తీ లేని పదార్థాలు వాడుతున్నానని ఏ ఒక్కరూ చెప్పుకోలేని పరిస్థితి నెలకొందంటే కల్తీ ఏ రేంజ్లో కలిసిపోయిందో అర్థమవుతోంది. సామాన్యులే కాదు, ఖరీదైన మాల్స్ లో కొనుగోలు చేసే సంపన్నుల ఇళ్లలో కూడా కల్తీ చేరిపోయింది. అది ఇది అని లేదు, అక్కడ ఇక్కడ తేడా లేదు. ఎక్కడ కాసులు వెనకేసుకోవడానికి అవకాశముందో అక్కడ కల్తీ రాజ్యమేల్తోంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. సంపన్నుల ఇళ్లకు పొద్దున్నే వెళ్లే పాల ప్యాకెట్ల నుంచి రాత్రి వేళల్లో కిక్కు కోసం వేసే కాస్ట్లీ మందు బాటిళ్ల వరకు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. ఇక సామాన్యుల ఇళ్లలో అయితే వేరే చెప్పక్కర్లేదు. వాళ్ల ఇంట్లోనే కాదు, ఒంట్లోకి వెళ్లే ప్రతీదీ కల్తీయే. ఈ కల్తీ ప్రపంచాన్ని చూస్తుంటే అసలేం తినాలి, అసలేం వాడాలి, మనం తినే పదార్థాల్లో ఏది అసలు, ఏది నకిలీ, వాడుతున్న వస్తువుల్లో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అన్నది తెలియడం లేదు. ఈ మాయా ప్రపంచంలో పప్పు దినుసుల నుంచి నూనెల దాకా, పాల నుంచి నెయ్యి దాకా ప్రతీదీ కల్తీయే. చూస్తే అసలుదే నకిలీ అన్నంత పైపై మెరుగులతో కల్తీ సరుకుల్ని జనం కడుపుల్లోకి పంపిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రాణాంతక రసాయనాలతో కల్తీ చేస్తూ ప్రజారోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ రోజు మీ వంటింట్లో ఉన్న చాలా వస్తువుల్లో ఎక్కువ భాగం కల్తీ సరుకులే ఉంటున్నాయి. వంటింటి సరుకులు మీరు సూపర్ మార్కెట్లో కొన్నా, సంతలో కొన్నా కల్తీ మాత్రం కామన్ గా ఉంటోంది. బ్రాండెడ్ వస్తువుల్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. దేశవ్యాప్తంగా బ్రాండెడ్ వస్తువుల్లో కూడా ఏది నకిలీయో, ఏది కాదో తెలుసుకోవడం అంత సులువేం కాదన్నది అధికారులే చెప్తున్న సత్యం. ఎందుకంటే ల్యాబ్ టెస్టులు చేస్తే తప్ప ఏది అసలు, ఏది నకిలీయో తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తాజాగా బయటపడ్డ కల్తీ బాదం పాల ఉదంతమే ఉదాహరణ. హైదరాబాద్ లో హబీబ్ నగర్ లో తాజాగా జరిగిన దాడుల్లో నకిలీ బాదం మిల్క్ దందా బయటపడింది. స్పోర్ట్స్ బాదం మిల్క్, మ్యాజిక్ మిల్క్ అంటూ ఆకట్టుకునే పేర్లతో నకిలీ బాదం మిల్క్ తయారు చేసి అమ్మేస్తున్నారు ఈ కేటుగాళ్లు. చవగ్గా వస్తుండడం, ఎక్కువ లాభాలు వస్తుండడంతో వ్యాపారస్తులు కూడా వీటిని జనాలకు అంటగట్టేస్తున్నారు. మొన్నటి వేసవికాలంలో లక్షల రూపాయల నకిలీ బాదం మిల్క్ వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. తాజాగా చేసిన దాడుల్లో 10,000కు పైగా నకిలీ బాదం మిల్క్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సరైన నాణ్యత లేకుండా ఇష్టానుసారం కెమికల్స్ తో బాదం మిల్క్ తయారు చేసి అమ్మేస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కేటుగాడు ఒక్క బాదం మిల్కే కాదు, జీరా సోడా, ఫ్రూట్ పంచులు కూడా కల్తీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటువంటి కండిషన్లో ఇక్కడ నుంచి నిర్వహించి వ్యాపారస్తులకు పంపించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ కండిషన్స్ అన్ని చూస్తే మీరు చూసినట్టుగా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి టోటల్గా. ఈ మ్యాజిక్ పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్, మరియు అదే కాకుండా
ఈ పిస్టా మిల్క్ అని చెప్పేసి ఫ్రూట్ మిల్క్ అని ఫ్రూట్ బియర్ అని అనేక రకాల పేర్లతో డైలీ ప్యాన్ పేరుతో లైఫ్ పేరుతో వాళ్ళు లేబుల్స్ వేయడము అతికేయడము పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. టోటల్ హైజీనిక్గా ఉన్నాయి. వాళ్ళు ఏం మెటల్స్ వాడుతున్నారు, దీంట్లో ఏ రకంగా ఉన్నారని తెలియదు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. ఈ కల్తీ కల్లోలంతో ఏం తినాలన్నా భయం వేస్తోంది. హోటల్లో బిర్యానీ తిందామంటే అది ఏ నూనెతో చేశారో అనే అనుమానం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ తిందామన్నా అవి ఎలా తయారయ్యాయో అన్న భయం. పోనీ బయట భోజనం మానేసి ఇంట్లోనే వండుకుందామన్నా అదే భయమే. ఎందుకంటే కూరలో వేసే అల్లం వెల్లుల్లి అల్లంతో చేసిందేనా అన్న డౌట్. వేపుడులో వేద్దామనుకునేది మోసాల మసాలా ఏమో అన్న మీమాంస. ఇలా అడుగడుగునా సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేసేస్తోంది కల్తీ ప్రపంచం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దందా ఏంటో తెలుసా? నెయ్యి కల్తీ. గుమగుమలాడే నెయ్యి వాసన చూసి కనీసం 2 దశాబ్దాలు దాటింది. బ్రాండెడ్ నెయ్యిలో కూడా సగం కల్తీయే ఉంటుంది. ఎంత గట్టిగా పీల్చినా గాలే తప్ప నెయ్యి వాసనే రావడం లేదు. కిలో 400 రూపాయలకు పైగా ఉండే నెయ్యిని జంతు కళేబరాలతో తయారు చేయడానికి అయ్యే ఖర్చు 25 రూపాయలే. 12 రెట్లు ప్రాఫిట్ వస్తుండటంతో బ్రాండెడ్ కంపెనీల పేరుతో విచ్చలవిడిగా నకిలీ నెయ్యి తయారు చేసి అమ్మేస్తున్నారు. గత 2 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా నకిలీ నెయ్యి కేంద్రాలు బయటపడ్డాయి. ఇంకా దొరకని దొంగలు 100లో ఉంటారు. జంతు కళేబరాలతో నెయ్యి తయారు చేసే ప్రబుద్ధులు నూనెల్ని మాత్రం ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? బ్రాండెడ్ నూనె ప్యాకెట్లలో ఈ కళేబర ఆయిల్ ను ప్యాక్ చేసి దర్జాగా మార్కెట్ చేస్తున్నారు. ఈ నూనెల్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రోడ్ సైడ్ షాపుల్లో ఈ నూనెతోనే వంటలు చేస్తున్నారు. ఇలా నకిలీ నెయ్యి, నూనెల కల్తీ మార్కెట్ గత 15 ఏళ్లుగా సాగుతోంది. మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని పొద్దున్నే తాగించే పాలు కూడా కల్తీయే. కల్తీ అంటే అలాంటిలాంటి కల్తీ కాదు, ఏకంగా విష పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. యూరియా, రిఫైండ్ ఆయిల్, పాలపొడి కలిపి ఈ నకిలీ పాలు తయారు చేసి సిటీలో పెద్ద ఎత్తున సప్లై చేస్తున్నారు. ఈ కల్తీ పాల తయారీకి వాడే పాలపొడి కూడా కల్తీదే. ఇక అందులో వాడే నూనె కూడా కళేబరాల నుంచి తీసిందైతే ఇక ఆ పాలు తాగే మీ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందో ఊహించండి. ఈ పాలను ఇంటింటికి సరఫరా చేయడమే కాదు, బ్రాండెడ్ పాల ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు ఈ కల్తీ రాయుళ్లు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మీకే నొప్పి రావడం లేదు కదా, మీకే ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారా? అయితే మీరు కల్తీలో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు మీరు తినే ప్రతి తిండిలో కల్తీ రాజ్యమేల్తోంది. ఇది నకిలీ, ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏదీ లేదు. అంతా కల్తీ కల్తీ కల్తీ. ఆదివారం వస్తే ఇంట్లో కక్కా ముక్క కంపల్సరీ. నాన్ వెజ్ లో టేస్ట్ కోసం యాడ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే వస్తోంది. ఇంతకీ ఈ నకిలీ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అరటి గెల మధ్యలో ఉండే కాడను తొక్క తీసి మిక్సీ చేసి లాస్ట్ లో వాసన కోసం కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తే చాలు, గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. దీనికి కొంచెం కళేబరాయిల్ చేర్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి 1+1 ఆఫర్ పెట్టి అమ్మేస్తే జనం ముందు వెనక చూడకుండా కొనేస్తారు. ఈ వేస్ట్ పేస్టే కాదు, మీ పోపుల పెట్టెలో ఉన్న సరుకులన్నీ కల్తీ చేసేశారు. గతంలో హైదరాబాద్ లో బయటపడ్డ మోసాల మసాలా గుట్టుతో ఈ కల్తీ ఏ రేంజ్ లో మన ఇంట్లోకి వచ్చిందో అర్థమైంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి దానికి కెమికల్స్ కలిపితే కల్తీ మిరియాలు రెడీ. ఇక బొంబే రవ్వకు జిగురు, రంగు కలిపి కలియబెడితే మిసమిసలాడే గసగసాలు సిద్ధమైపోతాయి. ఇక ఈ బొంబే రవ్వ కూడా తుప్పు పట్టిన ఇనుప రజనుతో అప్పటికే కల్తీ అయిపోయి ఉంటుంది. పోపులో పేలి పంటి కింద నలిగి పచ్చడి రుచి పెంచే ఆవాలు కూడా కల్తీవే. ఆర్డిమోను గింజలకు బ్లాక్ కెమికల్ కలిపి కాసేపు ఆడిస్తే అవి కాస్త కల్తీ ఆవాలైపోతాయి. చిన్న చిన్న లవంగాలను పెద్దవిగా చేసేందుకు వాలటైల్ ఆయిల్ కలిపి కాసేపు నానబెడితే నిగనిగలాడే పెద్ద కల్తీ లవంగాలు రెడీ.
ఇక సాంబారు రుచి పెంచే ఇంగువ కూడా కల్తీదే వస్తోంది. తెల్లని బంకమట్టికి జిగురు రంగు కలిపితే అది కల్తీ ఇంగువైపోతుంది. కూరలో వేసే ఎర్రటి కారం ప్లేస్ లో బాగా కాల్చి గుండ చేసిన ఇటుక పొడి వేస్తున్నారు. మరికొందరు రంపపు పొడికి ప్రమాదకరమైన ఫుడ్ కలర్ కలిపి కొత్త కారం రెడీ చేస్తున్నారు. కారాన్నే కల్తీ చేసిన వాళ్లకు పసుపోక లెక్క చెప్పండి. మెటానిల్ ఎల్లో అనే ప్రమాదకరమైన పదార్థానికి కాస్తంత పసుపు కలిపి బాగా మిక్స్ చేస్తే కల్తీ పసుపు రెడీ. వీటిని మెరిసే ప్యాకెట్లలో వేసి అమ్మి మధ్యతరగతి ప్రజల కూరల్లో విషాన్ని నింపుతున్నారు. ఇవే కాదు, ఉప్పు పంచదారలు కూడా కల్తీ అయిపోయాయి. అయోడిన్ ఉప్పు అంటూ మామూలు ఉప్పునే గ్రైండ్ చేసి అమ్మేస్తున్నారు. పంచదారకు శుద్ధ ముక్క పొడి కలిపేసి కల్తీ చేస్తున్నారు. ఇక పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణులకు పాలలో కలిపిచ్చే కుంకుమ పువ్వు అయితే ఎప్పుడో కల్తీ చేసేశారు. 1 గ్రాము కుంకుమ పువ్వే 300 ఉంటుంది. మొక్కజొన్న కండెలకుండే దారాల్ని కట్ చేసి ఎండబెట్టి దానికి కాస్తంత కలర్, సాఫ్రాన్ ఎసెన్స్ యాడ్ చేస్తే 25 రూపాయలకే కిలో కుంకుమ పువ్వు వచ్చేస్తోంది. వీకెండ్ బయటికెళ్లి తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేడివేడి నూడిల్స్ మీద వేసే చిల్లీ సాస్, టమాటా సాస్లు కూడా కల్తీవే. కుళ్లిన టమాటాలు, బంగాళాదుంపలు, సోడియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్, విషపూరితమైన కలర్స్ తయారు చేసే సాస్లు సిటీ అంతా సప్లై అవుతున్నాయి. వీటినే కాస్తంత కలర్ఫుల్ బాటిల్స్ లో చేర్చి బ్రాండెడ్ లేబుల్స్ అంటించి వయా సూపర్ మార్కెట్ల ద్వారా మన ఇళ్లకి అమ్మేస్తున్నారు. అమ్మో, అయితే మేము సాస్ లేకుండానే నూడిల్స్ తింటాం అంటారా? అయితే వినండి, మీరు తినే ఆ నూడిల్స్ కూడా కల్తీవే. జనంలో నూడిల్స్ కి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి మైదా పిండికి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. ప్రతి నెల టన్నుల కొద్దీ కల్తీ నూడిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇన్నాళ్లు మనం తిన్నది ఏ నూడిల్స్ ఊహించుకోండి. ఇవన్నీ విన్నాక తలనొప్పొచ్చి టీ తాగుదామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు తాగే టీలో పాలే కాదు, టీ పొడి కూడా కల్తీ అయిపోయింది. టీ పొడిలో చింతగింజల పొడి కలపడం పాత సంగతి. కానీ ఇప్పుడు టీ పొడిలో కుక్కల ఎముకల పొడిని కలిపేస్తున్నారు. ఆ టీ ఒక్కసారి తాగితే మీ చిన్న పేగులు చిట్లిపోవడం ఖాయం. ఇవే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే చాక్లెట్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. చిన్న చిన్న ఇళ్లలోనే ఈ నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ చాక్లెట్ నే ఈజీగా కల్తీ చేసిన వాళ్లు ఇక ఉప్పుల్ని, పప్పుల్ని ఎలా వదులుతారు చెప్పండి? ఒక్క చాక్లెట్లే కాదు, కోకోకోలా, థమ్స్అప్ వంటి కూల్ డ్రింకుల్ని కూడా విషమయం చేస్తున్నారు. అసలే డ్రింకులు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్తుంటే దాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఇవే కాదు, పండుగలకి, పబ్బాలకు, బంధువులకిచ్చే స్వీట్స్ కూడా కల్తీవే ఉంటున్నాయి. చవకగా దొరికే యూరియా, కాస్టిక్ సోడా, గంజిపొడి, చాక్రిన్, సోడియం కార్బొనేట్, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్ లాంటి విష రసాయనాలతో లక్షల టన్నుల స్వీట్లు తయారవుతున్నాయి. ఈ స్వీట్ల మీద వేసే వెండి ఫాయిల్ కి బదులుగా అల్యూమినియం ఫాయిల్లు వేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇలా అడుగడుగులోనూ కల్తీయే. మనం తినే మెతుకులోనూ కల్తీయే. తినే తిండి నుంచి వేసుకునే మందుల వరకు అన్నీ కల్తీమయం అయిపోయాయి. ఆహార పదార్థాలే కాదు, నిత్యం మనం వాడే వస్తువుల్లోనూ కల్తీ కామన్ అయిపోయింది. ప్రతి సరుకులోనూ నకిలీ మరక ప్రజల ఆరోగ్యాన్ని తుక్కు చేసేస్తోంది. మరి ప్రభుత్వం ఏం చెయ్యలేదా? ప్రజలకు వేరే దిక్కే లేదా? కల్తీ అంటే ఇదేదో చిన్నా చితకా వ్యాపారం కాదు. ఏటా వేల కోట్లు ఆర్జించే బడా వ్యాపారం. గుట్టుగా సాగిపోవడమే కాదు, పైగా ఈ కల్తీల్లో భారీ స్థాయిలో లాభాలుండటంతో కేటుగాళ్లు ఏకంగా 100 కోట్ల రూపాయలు దర్జాగా దోచేస్తున్నారు. ఇక్కడ జరిగే దోపిడీ కన్నా నాశనమయ్యే ప్రజారోగ్యమే పెద్ద విషయం. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఏమాత్రం కల్తీ ఉన్నా అది నేరుగా మన ఆరోగ్యం మీదే ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు ఆహార పదార్థాలు మాత్రమే తినే మనం ఇప్పుడు విష రసాయనాలు తింటున్నాం. ఆఖరికి స్వచ్ఛమైన పాలలో కూడా విషం కలిపేస్తున్నారు. అంటే చేజేతులా మనమే మన పిల్లలకు విషం కలిసిన పాలు ఇస్తున్నామన్నమాట. ఒక్క పాలే కాదు, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్ క్రీంలను కూడా కల్తీ చేసేస్తున్నారు. ఆఖరికి బ్రాండెడ్ చాక్లెట్లను పోలిన నకిలీ చాక్లెట్లు మార్కెట్లోకి వదులుతున్నారు. ఇలాంటి కల్తీ వ్యాపారాలకు హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఎప్పటి నుంచో అడ్డాగా ఉంటున్నాయి. ఆహార పదార్థాలే కాదు, చెట్టుకు కాసే కాయల్ని కూడా కల్తీ చేసి పారేస్తున్నారు. పళ్ళు, కాయలతో పాటు నిత్యం తినే కూరగాయల్ని కూడా కాసుల కోసం విషాలుగా మారుస్తున్నారు. మార్కెట్లో నిన్న మొన్న అమ్ముడు కాకుండా ఉండిపోయిన కూరగాయలకు ప్రమాదకరమైన కెమికల్స్ అద్ది ఇప్పుడే తోట నుంచి తెచ్చినట్లు అమ్మేస్తున్నారు. వీటిని తిన్నవారికి ఎక్కడలేని రోగాలు రావడం ఖాయం.
ఇక ఆకుకూరలు పచ్చగా కనిపించేందుకు కెమికల్ రంగులో ముంచి తీస్తున్నారు. ఇలాంటి ఆకుకూరలు తింటే ఆరోగ్యం అటకెక్కడం ఖాయం. కల్తీల గురించి చెప్పుకుంటూ పోతే గంటలు కాదు రోజులు పడతాయి. మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్న కల్తీ ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. ముఖ్యంగా ఈ కెమికల్స్ ప్రభావానికి కాలేయం దెబ్బతింటుంది. ఆపై ఆ భారం కిడ్నీల మీద పడుతుంది. మొత్తంగా జీర్ణాశయం, మెదడు వంటి కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని ఆహార పదార్థాలు తింటే ఏకంగా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇలా కల్తీ వస్తువులు మన మీద దాడి చేస్తుంటే నగరాలు, పట్టణాల్లో ఉండే హోటళ్ల యాజమాన్యాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరిన్ని లాభాల కోసం కేవలం కల్తీ సరుకులే వాడుతూ ప్రజారోగ్యాన్ని మంటగలుపుతున్నారు. గత 3 ఏళ్లుగా హైదరాబాద్ సిటీలో గ్యాస్ట్రో సంబంధ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో రోజుకి 10 మంది రోగులొస్తే ఇప్పుడు వారి సంఖ్య 100ల్లో పెరిగిందంటున్నారు వైద్యులు. దీనికి కారణం బయటి ఫుడ్ తినడమే. దీంతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువ శాతం కల్తీ పదార్థాలు వాడటమే. గ్రామాల్లో కన్నా నగరాల్లో జీర్ణాశయ సంబంధ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రుచి కోసం కెమికల్స్ వాడకం కూడా పెరిగిపోతూ వస్తోంది. వంటల్లో వాడే టేస్టింగ్ సాల్ట్ ను చాలా దేశాల్లో విష పదార్థంగా నిర్ధారించారు. ఇది వేసిన ఆహారం నిత్యం తింటే అల్సర్, క్యాన్సర్, పేగులు కుళ్లిపోవడం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. నిజానికి ఇది హోటళ్లలో వాడకూడదు. ఇష్టానుసారం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మాత్రం దీనిని వాడేస్తూ ఉంటాయి. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అధికారులు కాసులకు కక్కుర్తి పడితే కల్తీ ఎక్కడైనా కామన్ అయిపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల చేతులు తడిపితే పేడ కూడా ప్యాక్ చేసి అమ్మేసుకోవడానికి పర్మిషన్లు దొరికేస్తాయి. 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జస్ట్ 5గురు మాత్రమే అంటే మీరు నమ్మగలరా? వీళ్లు కూడా మామూళ్లకు అలవాటు పడి హోటళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. వీరిలో కొందరు ఏకంగా హోటళ్ల నుంచి కార్లు కూడా గిఫ్ట్లుగా పొందారంటే ఎవ్వారం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థమవుతోంది. నిజానికి మన దేశంలో కల్తీ అనేది హత్య కన్నా ప్రమాదకరమైనది, తీవ్రవాదం కన్నా భయంకరమైనది. ఎందుకంటే ఒక్క ఆహార పదార్థం కల్తీ అయితే వాటిని తిన్న లక్షల్లో ప్రజలకు అనారోగ్యం వాటిల్లుతుంది. పాలు వంటి వాటిని కల్తీ చేస్తే వాటిని తాగే ఓ తరమే నాశనమైపోతుంది. దేశవ్యాప్తంగా కల్తీ అన్నది గుట్టుగా సాగిపోతున్న దేశద్రోహంతో సమానం. చైనా లాంటి దేశాల్లో ఇలా ఆహార పదార్థాలు కల్తీ చేసినట్లు రుజువైతే మరణ శిక్షలు విధిస్తారు. కానీ మన దేశంలో మాత్రం చట్టాలు పటిష్టంగా లేకపోవడంతో కల్తీ రాయుళ్ల ఆటలు. ఒకసారి దొరికిన వాళ్లు నెల రోజుల్లో బెయిల్ మీద బయటకొచ్చి తిరిగి మరో చోట ఇదే కల్తీ దందా మొదలు పెడుతున్నారు. ఇలా అన్ని రకాల పదార్థాలను కల్తీ చేస్తూ పోవడం అన్నది అణుబాంబు ప్రయోగించడం కన్నా ప్రమాదకరమైన దాడి. సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలక్ష్యంతో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇలా ప్రజారోగ్యంతో ఆటలాడే వాళ్లను నడి రోడ్డు మీద ఉరితీసేలా చట్టాలు మారిస్తే తప్ప వాళ్ల ఆటలు ఆగవు. ఢిల్లీ నుంచి ప్రతి పల్లె దాకా గల్లీ గల్లీలో ఈ కల్తీ రాక్షసులు కాసుల కోసం జనం ప్రాణాల్ని పణంగా పెడుతూనే ఉన్నారు. మన దేశంలో ఏటా 1000 కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతోంది. ఈ సంగతి అధికారుల నుంచి అమాత్యుల వరకు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు. కొన్ని బ్రాండెడ్ వస్తువులే కొనాలి అన్నా అది సామాన్యుడికి కష్టమే. పేదరికం, పెరిగిన ధరలు, దిగజారుతున్న ఆర్థిక స్థితి అన్నీ సామాన్యుడిని కల్తీ బారిన పడేటట్లు చేస్తున్నాయి. ఇక వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. ఇదే సాకుగా తీసుకుని వాటిల్లో చవగ్గా కల్తీలు తయారు చేసి సామాన్యులకు అంటగట్టేస్తున్నారు. అది కల్తీదో కాదో తెలియక సామాన్యుడు ఓ రూపాయి తక్కువకు వస్తోందన్న ఆశతో చేజేతుల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇలా నెలకు 100 మిగుల్చుకోవాలని చూసి చివరికి అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆపై క్యాన్సర్ వంటి రోగాలు సోకి ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ సరుకుల వల్ల వచ్చే రోగాల్ని నయం చేసే స్థాయికి మన దేశంలో ప్రభుత్వాసుపత్రులు కూడా ఎదగలేదు. ఈ సంగతి మన నేతలకు తెలిసినా పట్టించుకోరు. అంటే మొత్తంగా సామాన్యుడు మాత్రం ఈ కల్తీ రక్కసి కోరల్లో చిక్కి బలైపోవాల్సిందే. మొత్తంగా మన దేశంలో సామాన్యుడి బతుకు కల్తీమయమైపోతోంది. ఇప్పటికైనా కల్తీ రాయుళ్లకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్ని తీసుకురానంత వరకు ఈ కల్తీ రాక్షసుల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.